యెస్. నిజంగా మీరు అడుగుపెట్టిన ప్రతి రంగంలోనూ సక్సెస్ అయ్యారని నేను చెప్తాను. థ్యాంక్ యూ. మీరేమంటారు? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నిజంగా అంటే నేనేదైనా దాని ఎడ్జ్ దాని అంతు చూసే వరకు వదలననే కొన్ని పరిస్థితుల మధ్యన ఇక్కడికొచ్చాను. ఒకటి పట్టుకుంటే దాని చివరి వరకు కష్టపడి పనిచేసి దాన్ని ఏమైనా సరే దాని ఎడ్జ్ చూడాలా. అలా అంటే ఏదేమైనా నటుడవ్వాలని వచ్చిన ప్రయత్నమే కాబట్టి సో వీటన్నిటిలోనూ రకరకాలుగా నేను మీ ఇందాక చెప్తుంటే ఎంట్రీలో డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా, యాంకర్‌గా, యాక్టర్‌గా, రైటర్‌గా, ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్‌గా ఇవన్నీ చేశానంటే సినిమా కోసమే చేశా. సినిమా చుట్టూ సినిమాతోనే ట్రావెల్ చేశా. ఇదంతా బాగానే ఉంది. ఇప్పుడు మీలాగే మేము కూడా హార్డ్ వర్కే చేస్తున్నాము. అంటే హ్మ్. ఒక్కొక్కరి స్టైల్ ఒక్కొక్కలా. హార్డ్ వర్క్ జేయందైతే ఎవరు సక్సెస్ అవ్వరు. మీరేంటి మీరు పనిచేసిన సంస్థ పేరే మీ ఇంటి పేరుగా మారిపోయింది. అంత హార్డ్ వర్క్ ఏం జేశారబ్బా? అంత హార్డ్ వర్క్ ఏం చేశారబ్బా! అన్నట్టుగానే చెప్తా. నేను ఏమీ కాకుండా కేవలం హవాయి చెప్పులేసుకొని హైదరాబాదొచ్చా. మనం మామూలు చాలా ఇది వచ్చినప్పుడు విన్నాం. విన్నాం. ఆ! అలా వచ్చిన నేను నాకేదన్నా ఒక 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 తాడు దొరికితే కొంచెం మనం ఆ పైకెక్కాలనుకున్నప్పుడు ఏదైనా ఒక రోప్ లాంటిది దొరికితేనే మనం బిల్డింగ్ ఎక్కగలం. అలాంటి టైంలో నాకు జెమినీ టీవీ నాకు అన్నం పెట్టింది. నన్ను నిలబెట్టింది. ఆ రోజు నాకు ఉద్యోగం ఇచ్చారు. మా కిరణ్ గారు గాని, మా గీతా మేడం, మా జీకే గారు వీళ్ళందరూ నన్ను తీసుకొచ్చి వీడు పనికొస్తాడు. వీడు ఇతనిలో మంచి రైటర్ ఉన్నాడు. ఇతని థాట్స్ బాగున్నాయని చెప్పి నన్ను తీసుకొచ్చి ఉద్యోగం ఇచ్చారు. అందుకని ఆ రోజు నుంచి ఈ రోజు నీ ముందు నేను కూర్చునే వరకు కూడా నేను జెమినీ టీవీని వదలలా. అందుకని నేను జెమినీ సురేష్‌నయ్యా.